హాయ్ గాయ్స్, అది రాజస్థాన్లోని అల్వార్ సిటీ. ఆ రోజు అక్టోబర్ 3, 2017 ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఒకే రూమ్లో చాలా దారుణంగా చంపబడ్డారు. ఈ సంఘటన అక్కడికి వచ్చిన పోలీసులనే అదిరిపడేలా చేసింది. ఈ 5గురు చనిపోవడానికి కారణం ఏంటి? 5గురు చనిపోయేటప్పుడు అరుపులు పక్కవారికి వినిపించలేదా అని పోలీసులకు అనుమానం కలిగింది. చిన్న పిల్లలను కూడా క్రూరంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? 2017లో రాజస్థాన్ను కదిలించిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహం అందించండి. సంధ్య అనే లేడీకి రాజస్థాన్కు చెందిన బన్వర్లాల్తో 1999లో వివాహం జరిగింది. వీరికి 3 కుమారులు పుట్టారు. బన్వర్లాల్ ఒక కంపెనీలో ఆపరేటర్గా పనిచేసేవాడు. అతనికి వచ్చే జీతం ఇల్లు గడవడానికి సరిపోయేది. 3 పిల్లలను చదివించడానికి, వస్తువులు కొనివ్వడానికి ఇబ్బంది పడేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ, పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెరిగిపోయాయి. కానీ రాబడి అంతంతగానే ఉండేది. ఈ క్రమంలోనే సంధ్య కూడా పనిచేయాలని అనుకుంది. పెళ్లికి ముందు సంధ్య తైక్వాండో నేర్చుకుంది. పిల్లలకు తైక్వాండో నేర్పించి డబ్బు సంపాదించాలని అనుకుంది. కొందరికి తైక్వాండో క్లాసులు చెప్పడం ప్రారంభించింది. డబ్బు కూడా వచ్చేది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు కొంచెం తీరాయి. అంతా కూడా సంతోషంగా ఉండేవారు. 2017 అక్టోబర్ 2వ తేదీ రాత్రి ఇంట్లో ఉన్న అంతా కూడా తిని పడుకున్నారు. ఉదయం చూస్తే ఆ ఇంట్లోని రూమ్ అంతా రక్తం చింది ఉంది. ఆ ఇంటిలో నుంచి భయంకరమైన ఏడుపు శబ్దం వినిపించింది. ఉదయమే ఎవరు ఏడుస్తున్నారని తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఉన్నవారు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లోకి వెళ్ళి దృశ్యాన్ని చూసిన వారంతా నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్లో 5గురు చనిపోయి పడి ఉన్నారు. వెంటనే స్థానికులు అల్వార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రైమ్ సీన్కు వచ్చి చూస్తే కుటుంబంలో సంధ్య మాత్రమే బతికుంది. భర్త, పిల్లల డెడ్ బాడీస్ చూసి పిచ్చి పట్టినట్లు ఏడుస్తోంది. ఆమెను పక్కనున్న హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. క్రైమ్ సీన్ను చూస్తున్న పోలీసులే అవాక్కైపోయారు. ఎందుకంటే ఆ లెవెల్లో క్రైమ్ సీన్ ఉండింది. సంధ్య యొక్క భర్త, 3 పిల్లలు బన్వర్లాల్ యొక్క అన్న కొడుకు అయిన 10 ఏళ్ల నిక్కీని చాలా దారుణంగా చంపేశారు. ఆ రోజు రాత్రి బాబాయి ఇంటికి వచ్చి తన 3 అన్నలతో అతడు ఆడుకుంటున్నాడు. అక్కడే పడుకున్నాడు. ఆ రోజు రాత్రే తనకు చివరి రోజు అవుతుందని ఆ బాబు ఊహించలేకపోయాడు. ఈ 5గురి గొంతులు కోయడమే కాదు, ఛాతీ, పొట్ట అని చాలా చోట్ల కత్తిపోట్లను పోలీసులు గుర్తించారు. ఈ 5గురి డెడ్ బాడీలను అటాప్సీ కోసం పంపించారు. ఆ ఇంట్లో ఆధారాల కోసం ఫోరెన్సిక్ టీం అన్వేషించింది. కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ లెవెల్లో చంపేంతగా ఎవరికీ పగలేదని పోలీసుల విచారణలో తెలియవచ్చింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంధ్య దగ్గరికి వెళ్ళిన పోలీసులు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా అని అడిగారు. తన భర్తకు, అత్తకు భూమి విషయంలో తరచుగా గొడవ జరిగేదని చెప్పింది. ఆ భూమిని సొంతం చేసుకోవడం కోసం మా అత్తగారే ఇదంతా చేసి ఉంటారని ఏడ్చింది. వెంటనే పోలీసులు బన్వర్లాల్ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించారు. ఈ హత్యలకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలియవచ్చింది. ఈ క్రమంలో సంధ్య బంధువులు ఏం చేశారంటే, ఈ ఇంట్లోనే ఉంటే సంధ్యకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయని, అందువల్ల వేరే చోట ఉండాలని సంధ్య యొక్క సహోదరి ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఏదైనా క్లూ దొరుకుతుందా అని పోలీసులు వెతుకుతుంటే ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. అందువల్ల ఈ కేసులో సంధ్యను విచారిస్తేనే అంతా తెలుస్తుందని పోలీసులు అనుకున్నారు.
సహోదరి ఇంట్లో ఉంటున్న సంధ్య దగ్గరకు వెళ్తే ఆమె ఏం చెప్తోందంటే, నా భర్త 3 పిల్లలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని పోలీసుల దగ్గర ఏడ్చింది. ఆమె బాగా ఏడుస్తుండడం వల్ల ఆమెను అసలు ఏం జరిగిందని అడగలేకపోయారు. సంఘటన జరిగిన రోజు ఆ ఇంట్లో తలుపులు కిటికీలు పగలలేదు. ఎలాంటి ఫోర్స్ ఎంట్రీ అయిన ఆడవాళ్ళు లేవు. ఇంతకీ కిల్లర్ ఇంట్లోకి ఎలా వచ్చారు? ఆ కిల్లర్ వీరిని చంపుతుంటే వారి అరుపులు సంధ్యకు ఎలా వినిపించకుండా ఉంటాయని పోలీసులకు చాలా సందేహాలు కలిగాయి. పక్క రూమ్లో ఉన్న సంధ్యకు సౌండ్స్ వినిపించలేదు. పక్కింట్లో ఉన్నవారికి కూడా శబ్దాలు రాలేదంటే ఇంతకీ ఏం జరిగి ఉంటుందని పోలీసులు ఆలోచించసాగారు. ఇంట్లోకి వచ్చిన కిల్లర్ 5గురిని చంపి ఆ ఇంట్లోనే ఉన్న సంధ్యను మాత్రం ఎందుకు చంపలేదని అనుమానించారు. ఈ కేసు గురించి విచారిద్దామంటే సంధ్య మాట్లాడట్లేదు. పుట్టెడు దుఃఖంలో ఉందని, ఆ దుర్ఘటన గురించి బయటపడలేదని బంధువులంతా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సంధ్యను పోలీసులు ప్రశ్నించలేకపోయారు. వెంటనే పోలీసులు సంధ్య మొబైల్ నంబర్ యొక్క కాల్ లిస్ట్ చెక్ చేశారు. ఆమె చివరిసారిగా ఒక వ్యక్తితో చాలాసార్లు మాట్లాడినట్లు తెలుసుకున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే హనుమాన్. అతడు ఉదయ్పూర్కు చెందినవాడు. అతని గురించి సంధ్యను అడిగితే అతడు తన ఫ్రెండ్ అని, తరచుగా మేమిద్దరం మాట్లాడుకుంటామని చెప్పింది. ఆ రోజు కూడా క్యాజువల్గా మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చింది. కానీ ఆమె చెప్పేదేది పోలీసులు నమ్మలేకపోయారు. వెంటనే హనుమాన్ను పట్టుకున్నారు. ఇక సంధ్యను హనుమాన్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. వారి స్టైల్లో అడిగితే అప్పుడే చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి. కుటుంబ అవసరాలు తీరాలంటే డబ్బు కావాలని తైక్వాండో క్లాసులు స్టార్ట్ చేసిన సంధ్య ఆ తర్వాత పలు గ్రామాలకు వెళ్ళి పోటీల్లో కూడా పాల్గొనేది. ఒకరోజు ఉదయ్పూర్కు కూడా పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళింది. అదే ఊరికి చెందిన హనుమాన్తో పరిచయం పెంచుకుంది. ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఇక ఇద్దరు గంటలు మాట్లాడుకునేవారు. ఇద్దరికి ఒకరంటే ఇంకొకరికి ఇష్టం కలిగింది. సంధ్య ఉండే అల్వార్ సిటీలోనే హనుమాన్ బావమర్తి కపిల్ ఉండేవాడు. అతడు మైనర్. సంధ్యను చూడడం కోసం అద్దె ఇంట్లో ఉండే కపిల్ దగ్గరకు హనుమాన్ తరచుగా వచ్చేవాడు. ఇంకోవైపు తన భార్య డబ్బు సంపాదించడం కోసమే వేరు ఊర్లకు వెళ్తోందని బన్వరులాల్ అనుకునేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. కానీ సంధ్య ప్రవర్తనలో చాలా మార్పులు రావడం బన్వరులాల్ గమనించాడు. తరచుగా పోటీలు ఉన్నాయని, క్లాసులు ఉన్నాయని, స్టూడెంట్స్ను కలవాలని సంధ్య బయటకు వెళ్ళేది. తను సంపాదించిన డబ్బును ఇంట్లో ఇవ్వకుండా తన ఖర్చులకే ఉపయోగించుకునేది. అంతేకాదు పిల్లలతో భర్తతో ఎక్కువ సమయం గడిపేది కాదు. అందువల్ల భర్తకు ఆమెపై అనుమానం కలిగింది. సంధ్యకే తెలియకుండా ఆమె వెళ్తున్నానని చెప్పిన చోట్లకు వెళ్ళి చెక్ చేసేవాడు. ఆమె తరచుగా హనుమాన్ అనే వ్యక్తిని కలిసి మాట్లాడడం గమనించాడు. వెంటనే సంధ్య దగ్గరకు వెళ్ళిన బన్వరులాల్ నువ్వు చేసేదేది సరిగా లేదని మందలించాడు. ముందు వెనక తెలియని వారితో మాట్లాడడం మంచిది కాదని చెప్పాడు. ఇకపై నువ్వు ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే నేనే పోషిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో సంధ్య యొక్క పెద్ద కొడుకు కూడా తల్లిని తిట్టకూడని మాటలతో తిట్టాడు. అందువల్ల సంధ్యకు తన భర్త పెద్ద కొడుకుపై చాలా కోపం వచ్చింది. వెంటనే తన ప్రియుడు హనుమాన్కు ఫోన్ చేసి ఇంట్లో జరిగిన అవమానం గురించి చెప్పింది. ఇలాగే ఉంటే ఇక మనం కలిసి ఉండలేం. అందువల్ల ఈ సమస్యకు త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పింది. ఇదంతా విని 2016 నుంచే వారిని ఎలా చంపాలని హనుమాన్ ప్లాన్స్ వేసుకున్నాడు. ఒకవేళ హత్య చేస్తే డెడ్ బాడీలను ఎలా డిస్పోజ్ చేయాలని కూడా ఆలోచించాడు. ప్లాన్ ప్రకారం 2 నెలల క్రితం 2 సిమ్ కార్డ్స్, 2 కత్తులు కొన్నాడు. సరిగ్గా 2017లో ఆ ప్లాన్ను అమలు చేయాలని అనుకున్నాడు. హత్యలు చేయడానికి 2 రోజుల ముందు ఉదయ్పూర్ నుంచి అల్వార్కు వచ్చాడు. కపిల్ను తన ఫ్రెండ్ దీపక్ను హత్యలు చేయడానికి హెల్ప్ అడిగాడు. వారు కూడా సరేనని చెప్పారు. సరిగ్గా 2017 అక్టోబర్ 3వ తేదీ ఉదయం 1 గంటకు సంధ్య ఇంటి తలుపులు తట్టారు. ఆల్రెడీ వారి కోసం వెయిట్ చేస్తున్న సంధ్య నెమ్మదిగా తలుపులు తెరిచింది. ఒకే రూమ్లో నిద్రపోతున్న సంధ్య భర్త, ఆమె 3 పిల్లలు, నిక్కీ అనే మరో అబ్బాయిని చూశారు. వారు గాఢ నిద్రలో ఉన్నారు. ఎందుకంటే వారు తినే తిండిలో సంధ్య నిద్ర మాత్రలు కలిపింది. ఆ భోజనం తిని 5 గాఢ నిద్రలో ఉన్నారు. మొదట బన్వరులాల్ దగ్గరకు వెళ్ళిన హనుమాన్
అతని గొంతును కోశాడు. ఆ తర్వాత ఛాతీపై పొట్టలో పొడిచాడు. ఇంకా చాలా చోట్ల గాయపరిచాడు. ఆ తర్వాత సంధ్యను తరచుగా తిట్టే పెద్ద కొడుకును కూడా అలాగే చంపేశారు. వారు అలా చంపుతుంటే మెట్ల మీద నిలబడిన సంధ్య అంతా చూస్తూనే ఉంది. సంధ్య యొక్క భర్త పెద్ద కొడుకును చంపాలనేదే వారి ప్లాన్. కానీ హనుమాన్ అతని ఫ్రెండ్స్ మిగతా 3 పిల్లలను కూడా చంపేశారు. వారిని ప్రాణాలతో ఉంచితే సందేహం వస్తుందని అనుకున్నారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత సంధ్యను ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో అలా చేశారు. ఇదంతా చూసిన సంధ్య ఆ తర్వాత తన స్కూటీని ఇచ్చి వారిని పంపించేసింది. నేరుగా స్టేషన్కు వెళ్ళిన హనుమాన్ ట్రైన్లో ఉదయ్పూర్కు వెళ్ళాడు. ఉదయం 1 నుంచి 6 గంటల వరకు ఆ డెడ్ బాడీస్ పక్కనే సంధ్య కూర్చుని ఉంది. ఉదయం 6 కాగానే తనకేమీ తెలియనట్లు నాటకం ప్రారంభించింది. కానీ మొదటి నుంచి పోలీసులు సంధ్యపైనే అనుమానపడ్డారు. అక్టోబర్ 7వ తేదీ సంధ్య హనుమాన్తో పాటు సహకరించిన మరో 2 కూడా పట్టుకున్నారు. ఈ కేసు అన్ని కోణాల్లో విచారణ జరిగింది. సంధ్య హనుమాన్కు జీవిత ఖైదు శిక్ష విధించారు. ఈ హత్యల్లో పాల్గొన్న కపిల్, దీపక్ మైనర్లు కావడం వల్ల వారిని జువెనైల్ హోమ్లో పెట్టారు. భర్తతో కలిసి బతకడం సంధ్యకు ఇష్టం లేకుంటే భర్తతో విడాకులు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి ఆ 5 ప్రాణాలతో ఉండేవారు. 15 ఏళ్ల పాటు భర్తతో సంసారం చేసిన సంధ్య ఒక వ్యక్తిపై మోజు పెంచుకుని కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను కాటికి పంపించింది. ఇంతటి ఘోరానికి పాల్పడిన సంధ్య హనుమాన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.